వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 2018కి సంబంధించి ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు ఇలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ని అయితే ప్రచురించింది. ఆ ఆర్టికల్ ఏందనేది మనం తెలుసుకునేందుకు వీడియోలో ప్రయత్నిద్దాం. బ్యానర్ హెడ్డింగ్: గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలోకి భారీ కుంభకోణం, 90,000 OMR షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ఇంత పెద్ద ఆర్టికల్లో మనం కొన్ని హైలైట్స్ రూపంలో చూద్దాం. అందులో ముఖ్యమైనది మనం ఇట్లా హైలైట్ చేసుకుంటే వెళ్ళిపోయి మనం ఇక్కడ చూసుకుంటే వెళ్దాం, ఎందుకంటే ఆర్టికల్ చాలా పెద్దగా ఉంది. సో హైలైట్ రూపంలో చూసుకుంటే ఫస్ట్ చేతి రాతల్లో తేడాలు, ఇదొక హెడ్డింగు. 62 మంది పేర్లు లేవు, ఇదొక ఇంపార్టెంట్ హెడ్డింగ్. OMR షీట్లపైనే మార్కుల నమోదు, నోటిఫికేషన్లో పేర్కొనకుండా. సో ఈ ఆర్టికల్లో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఇది అధికార పక్షం ప్రతిపక్షం సంబంధించిన న్యూస్ కూడా ఉంటుంది దీనిలో. సో మనకి అటువంటి న్యూస్ అవసరం లేదు. మనకు కావాల్సింది ఇక్కడ నోటిఫికేషన్లో తప్పులు జరిగాయా, ఎక్కడ రాంగ్ జరిగాయా అన్నది, అంతే తప్ప ఈ పార్టీ ఏం చేసింది, ఆ పార్టీ ఏం చేసింది, పోలీసులు కేసు వేసారా, ఇటువంటి వాటి మీద మనం మాట్లాడుకోవడం వల్ల సమయం వృధా తప్ప ఏముండదు. సో ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఒక్కసారి ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ చేంజ్ చేయడం కుదరదని చెప్పి గౌరవ ధర్మాసనాలు అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు తెలియజేశాయి. సో ఈ 2018లో ఫస్ట్ రాంగ్ ఎక్కడ జరిగిందంటే, నోటిఫికేషన్లో ఎక్కడ కూడా డిజిటల్ మూల్యాంకన చేస్తామని చెప్పలేదు, చెప్పకుండా డిజిటల్ మూల్యాంకన చేశారు. చేసిన తర్వాత కొందరు అభ్యర్థులు గౌరవ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో ధర్మాసనం డిజిటల్ మూల్యాంకన పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకన చేయమని ఆదేశించడం జరిగింది. సో తర్వాత మాన్యువల్ మూల్యాంకన చేయడం ప్రారంభించింది ఏపీపీఎస్సీ. కానీ మాన్యువల్ మూల్యాంకన చేసినా కానీ ఏదో తూతూ మంత్రంగా మళ్ళీ వారికి ఒక 2 మార్కులు ఎక్కువ 2 మార్కులు తక్కువతోటి నామమాత్రంగా ప్రక్రియ కంప్లీట్ చేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మాన్యువల్ మూల్యాంకనలో బుక్లెట్లోని పేపర్లపై మార్కులు వేయరు, దాని నుండే OMR షీట్ పైన మార్కులు నమోదు చేస్తారు. జవాబు పత్రాల మూల్యాంకన చేయకుండానే డిజిటల్ విధానంలో మార్కులు ఏ విధంగా వచ్చాయో వాటిని స్వల్ప మార్కులతోటి OMR షీట్లపైన నమోదు చేయించారని విచారణలో తేలింది. సో ఇక్కడ ఏంటంటే OMR షీట్ల మీదనే మార్కులు వేశారని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 90,000 మంది OMR షీట్ల మీదనే మార్కులు వేయడం ఇది చాలా దారుణమని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, చేతి రాతల పరిశీలన, OMR షీట్లపై మార్కుల నమోదును అరకొరగా చదువులు పూర్తి చేసిన నిరుద్యోగుల ద్వారా కానిచ్చారని వీళ్ళ ఆరోపణ. చేతి రాతలను పరిశీలించిన పోలీసులు కొద్దిగా తేడా ఉందని చెప్పేసి వాళ్ళు గ్రహించడం జరిగిందని చెప్తున్నారు. సో అదేవిధంగా 62 మంది పేర్లు లేవు. తొలుత డిజిటల్ విధానంలో జవాబు పత్రాల మూల్యాంకనం ద్వారా మౌఖిక పరీక్షకు ఎంపికైన వారిలో 202 మంది పేర్లు మాన్యువల్ ద్వారా ఎంపికైన వారి జాబితాలో కల్పించడం లేదు. అంటే ఈ వివరాలు అప్పట్లో చెప్పేందుకు నిరాకరించారని హైకోర్టు విచారణ సందర్భంగా తెలిపారు. అంటే ఫస్ట్ డిజిటల్ మూల్యాంకనలో ఉన్నటువంటి అభ్యర్థులు మాన్యువల్గా మూల్యాంకన చేస్తే 202 మంది పేర్లు లేవని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఉన్నవారు రెండోసారి వాల్యుయేషన్ చేస్తే వాళ్ళు క్వాలిఫై కాలేదని వీళ్ళు చెప్తున్నారు. మాన్యువల్ జవాబు పత్రాల మూల్యాంకన సందర్భంగా 2 జవాబు పత్రాల్లో వేరువేరు చేతి రాతలు ఉన్నట్లు గుర్తించారు. డిజిటల్ మూల్యాంకన సమయంలో ఈ విషయం వీళ్ళలోకి రాలేదు. తర్వాత మాన్యువల్ మూల్యాంకనంలో గుర్తించిన వేర్వేరు రాతలు వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ఒక విచారణ కమిటీని 2020లో నియమించింది. దాని తుది నివేదిక ఇంకా పెండింగ్లో ఉంది. ఆ కమిషన్ రిపోర్టు రాకముందే 2022 మేలో తుది ఫలితాలు ప్రకటించిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. సో ఈ ఎంటైర్ ఆర్టికల్లో మనం జెన్యూన్గా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, నోటిఫికేషన్లో చెప్పని
విధానాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. 2 ఓఎంఆర్ షీట్ మీదనే మార్కులు వేయడం జరిగింది. అదేవిధంగా 3 చేతి రాతల్లో తేడాలున్నాయి డిజిటల్ వాల్యుయేషన్ మాన్యువల్ వాల్యుయేషన్లో. సో దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంకా రిపోర్ట్ రాకముందే ఫలితాలు ప్రకటించేశారు. సో ఈ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అదేవిధంగా ఫస్ట్ టైం డిజిటల్ వాల్యుయేషన్ చేసినప్పుడు ఉన్న 202 మంది, సెకండ్ టైం మాన్యువల్ వాల్యుయేషన్ చేస్తే ఆ 202 మంది అసలు క్వాలిఫై కూడా కాలేదంట ఇంటర్వ్యూకి. సో ఈ 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్గా వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దీని మీద కమిటీలు అయితే జరుగుతున్నాయి. మరి ఏం జరగబోతుందో త్వరలో అనేది మనం చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ చేంజ్ చేయడం కుదరదు అని చెప్పిన విధానాన్ని ఇక్కడ బ్రేక్ చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే డిజిటల్ మూల్యాంకన ద్వారా మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 2018 ఎటు వైపు వెళ్ళనుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి